వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే షార్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆన్ అవర్ Z900 అనమాట. యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ ప్లాన్ ఫర్ ఎ వ్లాగ్ ఈరోజు. ఫస్ట్ అయితే కోల్డ్ స్టార్ట్లో ఉంది బైక్, 52 degrees ఉంది. ఒక 60 degrees వరకు అయినా వెయిట్ చేద్దాం మనం. అండ్ క్విక్ అప్డేట్ ఆన్ మై బైక్. సో లివర్ అయితే మనం చేంజ్ చేసినాం అనమాట. వి గాట్ లివర్ ఫ్రమ్ కావాసాకి. సో ప్రైజింగ్ అయితే షాకింగ్గానే ఉంటుంది. బట్ ఒక ఫ్రెండ్ ద్వారా ఏంటంటే అది కొంచెం డిస్కౌంటెడ్లో దొరికింది అనమాట. నాట్ హైదరాబాద్, కొంచెం డిస్కౌంటెడ్లో దొరికింది. కొరియర్లో తెప్పించుకున్నాను. జెన్యూన్ పార్ట్స్ కదా, సో కుడ్ నాట్ ఏబుల్ టు రివ్యూ ద ప్రైస్. కమింగ్ టు అవర్ బ్లాగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఐ హ్యావ్ లైక్ మీకు వచ్చిన క్వశ్చన్సే రావచ్చు, నాకు వచ్చిన క్వశ్చన్సే మీకు కూడా రావచ్చు అని నేను కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వై ఐ టుక్ Z900 ఓన్లీ. సో Z900 ఎందుకు తీసుకున్నానంటే, స్పెషల్లీ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రోడ్ ప్రెజెన్స్ నాకైతే పర్సనల్లీ చాలా ఇష్టం, దీని రోడ్ ప్రెజెన్స్. అండ్ నేను ఏమనుకున్నా అంటే ఫేరింగ్ బైక్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఫేరింగ్ మన బడ్జెట్లో ఏం లేవు. 7 to 8 lakhs ఫేరింగ్ బైక్స్ లేవు. అఫ్కోర్స్ ఉన్నాయి, బట్ ఓల్డ్ బైక్స్ ఉన్నాయి, లైక్ 2014. సో ఆ బైక్స్ ఉన్నాయి. 14 బిలోనే, 14 అబోవ్ బైక్స్, ఫేరింగ్ బైక్స్ లేవు. సో GSX 1000, 10R, S7RR ఇవే ఫేరింగ్ బైక్స్. అండ్ 6R అయితే తెలిసిందే కదా, అప్పట్లో లాంచ్ లేదు, ప్లస్ చాలా హై ప్రైజెస్ ఉన్నాయి. చాలా 6Rs కోసం అయితే చాలా ట్రై చేశాను, బట్ అయితే దొరకలేదు 6R అయితే. ఎందుకంటే హై డిమాండ్ ఉండే 6Rకి, ప్లస్ ప్రైజింగ్ కూడా 9 to 10 lakhs ఉన్నాయి అందరి దగ్గర. అండ్ ఏంటంటే మన ఇదేంటి గోప్రో సెటప్ మళ్ళీ మార్చామన్నమాట, బ్యాక్ టు అవర్ ఓల్డ్ గోప్రో సెటప్. ఇదే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎప్పటికీ. సో దీంట్లో విండ్ బ్లాస్ట్ అంత రాదు. లాస్ట్ బ్లాగ్లో నాకు తెలిసి విండ్ బ్లాస్ట్ చాలా వచ్చినట్టుంది. షిట్, పవర్ కట్ అయింది ఎందుకు నాకు అర్థం కాలేదు. మేబీ లో ఫ్యూల్ అనుకుంటా. నేనైతే ఫ్యూల్ అప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాక్చువల్గా నేనైతే ఫ్యూల్ కోసమే బైక్ తీసినాను. సో ఒక వీడియో కూడా చేద్దాం, ఎందుకంటే మన ఛానల్ గ్రోత్ అనేది చాలా పడిపోయింది. సో అదైతే కొంచెం పెంచాలి. ఫ్యూల్ అయితే నాకు తెలిసి చాలా లో అయిపోయినట్టుంది. ఇక్కడ పవర్ దొరకదు, సో వీల్ ఫీల్ అప్ ఓన్లీ 150 rupees ఇక్కడ. సో నెక్స్ట్ స్టాప్లో కొంచెం ఎక్కువ కొట్టించుకుందాం. నేను లాస్ట్ ఫ్యూల్ అప్ చేసింది 5 liters అనుకుంటా. నిమిషం. ఒకసారి గోప్రో మైక్ చెక్ చేసుకుందామని మైక్ ఒకసారి చెక్ చేసిన, పర్ఫెక్ట్ ఉంది మైక్. అండ్ కమింగ్ టు అవర్ వీడియో గైస్, మనమైతే సో ఫేరింగ్ బైక్లో 6R అయితే ఉంది, బట్ 6R అయితే ఓవర్ ప్రైస్డ్ ఉన్నాయి, ప్లస్ తెలంగాణలో లేవు. సో ఇక బయట స్టేట్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఐ థాట్ టు టేక్ ఏ న్యూ 6R, బట్ న్యూ 6R ఏమన్నారంటే మోస్ట్ ఆఫ్ ద మై ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూ ఎందుకు, మనం లైక్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాం కదా, ఇప్పుడు నీకు ఒకవేళ అది లో 600cc కదా, సో ఆల్రెడీ 600 వాడినావు, మళ్ళీ 6R ఏం తీసుకుంటావు అనేసరికి, సో ఐ షిఫ్టెడ్ ఫర్ Z9 అనమాట. సో ఐ స్టార్ట్ సర్చింగ్ ఫర్ Z9. అండ్ బ్రోలు GSX 7 కూడా తీసుకోవచ్చు అంటే GSX 7 ఆబ్వియస్గా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే గైస్, సేఫ్టీ ఇంపార్టెంట్. ఆ బైక్స్కి ట్రాక్షన్ ఉండదు, అండ్ ఫ్యూ ఆఫ్ ద బైక్స్కి అయితే ABS కూడా ఉండదు. సో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. సో లైఫ్ని రిస్క్ చేయొద్దని చెప్పి అయితే నేనైతే ఆ బైక్ తీసుకోలేదు, వితౌట్ ABS అండ్ వితౌట్ ట్రాక్షన్. నా ఓల్డ్ బైక్ కూడా ట్రాక్షన్ లేదు, బట్ ఓకే, అది కొంచెం 600cc కాబట్టి ఓకే, అది డ్రైవబుల్. బట్ వన్స్ వీఆర్ గెట్టింగ్ ఇన్ టు 1000cc అయితే పక్కా కావాలి ట్రాక్షన్ కంట్రోల్ ప్లస్ ABS. అండ్ సూపర్ బైక్స్ టైర్స్ అయితే తొందరగా వార్న్ అవుట్ అయిపోతాయి.
వార్నౌట్ అయిపోగానే మార్చకపోతే వితౌట్ ట్రాక్షన్ కంట్రోల్ ఏబిఎస్ అయితే పక్కా స్కిడ్ అవుతుంది బైక్, నో డౌట్ అందులో అయితే. ఈ స్ట్రెచ్ ఒకటి బాగా కూల్డ్ ఉంటుంది, ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది, చాలా కూల్ ఉంటుంది. మన బైక్ అయితే రాకెట్ గైస్, దాంట్లో అయితే తప్పలేదు. అండ్ ఓకే, బిఎస్ఎస్ 7లో అది ప్రాబ్లం అనిపించింది. అండ్ నాకు ఒకటి CBR 1000 ఉండే 2010 గోవా బైక్. అండ్ R1 అంటే మనకు R1 మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ అది చాలా మంచి బైక్. సో నేనంటే లైక్ నేను ఆ కేటగిరీలో ఎప్పుడు చూడలేదు. R1లో కూడా రీసెంట్గా వచ్చింది, బాగా ఫేమ్ వచ్చింది R1కి. సో యా, సో ఫైనల్గా అయితే G900 ఎక్కడం స్టార్ట్ చేశాను. G900లో కూడా తెలంగాణలో కొంచెం ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. అయితే నాకు ఫ్రెండ్ ఉండే గైస్, నాకు గోవాలో ఒక ఫ్రెండ్ ఉండే, వాడికి G9 ఉండే. సో ఐ ఆస్క్డ్ లైక్ మీ సర్కిల్లో ఏమన్నా సేల్కి ఉన్నాయా G9s అంటే, సో వాడు అన్నాడు, సో బ్రో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ అప్గ్రేడ్, సో 10R అన్నా లైక్ S1000RR అన్నా తీసుకుంటాను, సో యా యూ కెన్ గెట్ దిస్ బైక్ అంటే. సో వాడు బైక్ నేను తీసుకున్నాను అనమాట. వాడు యాక్చువల్లీ ప్రాపర్ ఏమో గోవా, హీఈస్ వర్కింగ్ ఇన్ ఇండోర్. సో వాడు అలా ఇండోర్లో ఇచ్చాడు నాకు బైక్. నెక్స్ట్ వచ్చేసరికి NOC ఇస్తా అన్నాడు, ప్లస్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ ఇఫ్ యూ వాంట్ ఇన్ గోవా ఐ కెన్ డూ ఫర్ ఇట్ అన్నాడు. సో ఇప్పుడేం ప్రస్తుతానికి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ పెట్టుకోలేదు. ఇన్ నెక్స్ట్ మంత్ ఒకసారి వెళ్ళి గోవాకి ఫ్రీ ఉన్నప్పుడు అక్కడ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటాను. దట్ వుడ్ బి బెటర్ కదా ఒకసారి వెళ్తే కనుక, ఎందుకంటే అక్కడ సిగ్నేచర్స్ అండ్ ఫేస్ ఫోటో తీసుకుంటారు. అలా G900 ఫైనల్ అయింది గైస్. అండ్ వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో మన బైక్ అయితే కొంచెం డ్యామేజ్ అయింది, అది అందరికి తెలిసిందే. సో వీ గాట్ ఇట్ సార్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ నౌ గైస్. అండ్ ఏంటి ఫ్రంట్ ఫేరింగ్ ప్యానల్ కూడా వచ్చేసింది, అది లైక్ ఇంట్లో ఉంది. ఐ విల్ షో ఇట్ ఇఫ్ పాసిబుల్, ఈ వీడియో ఎండ్లో నేను ఆ వీడియో చూపిస్తాను. నేను ఫోటో యాడ్ చేస్తాను గైస్, బెటర్ మీకు. చూడండి, పెయింట్ అయితే అయిపోయింది, వైట్ కలర్లో వచ్చింది, నాన్ పెయింటెడ్. బట్ మనం అయితే పెయింటింగ్ వేయించేసినాం. నాకు తెలిసి నా నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను అది పెడతాను అనమాట, ఫిక్సింగ్ G900 అనే ఒక వీడియో వస్తుంది. సో ఆ వీడియోలో మన G900 కంప్లీట్గా చూడొచ్చు. అండ్ మన G900కి అయితే హ్యాండిల్ బార్ మిర్రర్స్ అయితే ఆర్డర్ చేసేసినాం అనమాట. సో వీఆర్ గెటింగ్ న్యూ హ్యాండిల్ బార్ మిర్రర్స్. సో యా, చాలా బాగుంది హ్యాండిల్ బార్ మిర్రర్స్, ఎందుకంటే నేను బైక్ కొనకముందు నుంచే పార్ట్స్ అన్ని చూసేసుకున్నాను. బట్ వీఆర్ కొంచెం మనీ ఇష్యూ వల్ల స్లోగా తెప్పిస్తున్నాను ఒక్కొక్క పార్ట్. అదైతే ఆర్డర్ చేసేసినాను, మేబీ ఒక నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాయి అది కూడా, బార్ అండ్ మిర్రర్స్ కూడా ఆబ్వియస్లీ. అది జస్ట్ ఐ మేక్ ఏ వీడియో ఆన్ దట్. నెక్స్ట్ అప్గ్రేడ్ వచ్చేసరికి ఎగ్జాస్ట్ అయితే గైస్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైం. సంజీవ్ బ్రో ఎగ్జాస్ట్ ఉంది కదా ఆస్టిన్ రేసింగ్, సంజీవ్ బ్రో ఇస్తా అన్నారు. ఒక 1 వీక్ స్టాక్ నడుపుతా బ్రో నా బైక్ని, నీకు ఇచ్చేస్తాను ఎగ్జాస్ట్ అన్నాడు. ఒకసారి చూడాలి, సంజీవ్ బ్రోతో ఒకసారి కాంటాక్ట్ చేయాలి. ఆ ఎగ్జాస్ట్ ఇస్తే ఐ విల్ ఫిట్ దట్ ఎగ్జాస్ట్. అండ్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ఎయిర్ ఫిల్టర్ ఆర్డర్ చేయాలి. ఎగ్జాస్ట్ పెడితే పక్క ఎయిర్ ఫిల్టర్ ఆర్డర్ చేయాలి. నాకు తెలిసి సంజీవ్ బ్రో ఎయిర్ ఫిల్టరే వేస్తాను అనుకుంటాను, ఎందుకంటే సంజీవ్ బ్రో షోరూంలో సర్వీస్ ఇచ్చేటప్పుడు బైక్ని మొత్తం స్టాక్ చేస్తాడు. సో అప్పుడు నేను తీసుకుంటాను మేబీ ఎగ్జాస్ట్ అండ్ ఎయిర్ ఫిల్టర్. సో అప్పుడు మీకు చూపిస్తాను సర్వీస్ ఎట్లా ఎయిర్ ఫిల్టర్ ఎలా తీయాలని ఒక వీడియో వస్తుంది మేబీ. ప్లస్ వీడియోస్ తీసేటప్పుడు లైక్ మనం ఫ్రీ టైంలో ఫిక్స్ చేస్తాం కదా, వీడియోస్ తీయాలని అంత ఇంట్రెస్ట్ రాదు. సో అందుకనే మన G9 రిజిస్ట్రేషన్ కంప్లీట్ వీడియోస్ కూడా రాలేదు. అండ్ చాలా బిజీ ఉండే, ప్లస్ సన్నీ డేస్ కదా. ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్యూల్ అప్ చేసుకుందాం మన బైక్. కొంచెం ఇందాక ఫ్యూల్ అప్ చేసినా కానీ అది నార్మల్ పెట్రోల్ అనమాట. సో సూపర్ బైక్స్కి ఏంటంటే పవర్ కొట్టియాలి ఫర్ బెటర్. అంటే లైక్ నాకు కూడా ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు, బట్ ఐ థింక్ సో కరెక్ట్ రీజన్ ఏంటంటే లైక్ దీనికి కొంచెం పవర్ పెడితే ఏంటంటే కంబషన్ బాగా అవుతుంది, ఫ్యూల్ కంబషన్ అనేది. నార్మల్కి